అరసవెల్లి రథసప్తమి ఏర్పాట్లు, భక్తులకు సమగ్ర సౌకర్యాలు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు హాజరయ్యే ఈ మహాపర్వదినాన్ని సజావుగా నిర్వహించాలనే లక్ష్యంతో ఆలయ పరిసరాలు, దర్శన క్యూలైన్లు, రవాణా, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఏర్పాటు వివరాలను ఎమ్మెల్యే గొండుశంకర్ నేడు మీడియాకు వెల్లడించారు. భక్తుల యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయంలో మొత్తం 6 వరుసల క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనం కోసం అరసవెల్లి మామిడి తోట నుంచి అసిరితల్లి మీదుగా ప్రత్యేక ప్రీ దర్శనం లైన్ అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే బొండప వీధి, వైకుంఠ ద్వార మార్గం ద్వారా వీఐపీ దర్శనాలను నిర్వహించనున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు సులభంగా దర్శనం చేసుకునేలా 4 ప్రోటోకాల్ వాహనాలు ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలిపారు. సంవత్సరం ముందు 5 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ వదిలేసిన పరిస్థితి. ఇప్పుడు దాన్ని 500 మీటర్లకే తీసుకొచ్చాం లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం అయితే తోట వరకు కూడా అక్కడ బుక్ చేసిన తర్వాత అక్కడ రోడ్డు ఫార్మేషన్ చేసాం. ఆ పొలాల్లో పార్కింగ్ ఇచ్చాం. 80 ఫీట్ రోడ్డు దారిచ్చాం. మళ్ళీ టెంపుల్ క్రాస్ పెట్టి ఎక్కడైతే క్యూలు అయితే మొదలవుతాయో అక్కడికే డైరెక్ట్ 50 మీటర్ల వరకు కూడా వచ్చేసాం. దీంతో పాటుగా ఆన్లైన్ లో సిస్టమ్ పెట్టాం. ఆన్లైన్ ద్వారా ఇంటి వద్దనే టికెట్స్ బుక్ చేసుకొని ప్రింటింగ్ కూడా తీసుకునే సౌకర్యం కలిగి. దీంతో పాటుగా ప్రతి టికెట్ కి QR కోడ్ ఏర్పాటు చేసాం. ఆ QR కోడ్ ద్వారా ఇక్కడ దాన్ని స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ రెండో టైం రావడానికి అవకాశం లేకుండా ఇంకా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకా ఎక్కడికక్కడే మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అంబులెన్స్ సర్వీసెస్ కోసం, ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్ ఏర్పాటు చేసాం. దానికి ఎమర్జెన్సీ కూడా ఏర్పాటు చేసాం. ప్రధాన ఆలయం ఆర్చికి ముందే పోలీసు వారి కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా దీంతో పాటుగా బయట మొబైల్ టాయిలెట్స్ దాదాపుగా ఒక 250 మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశాం. రథసప్తమి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే గొండుశంకర్, కలెక్టర్ స్వప్నికల్ దినకల్ పుండార్కర్, జేసీ ఫరాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డిలతో కలిసి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానాలను సందర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్ స్టాళ్లు, గ్యాలరీలు ఏర్పాటు చేయడంతో పాటు భద్రత, పారిశుధ్యం, త్రాగునీరు, విద్యుత్ సరఫరా విషయాల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.